అమ్మ మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారికి మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవడానికి అధిక శాతం కృషి చేస్తారు. ముఖ్యమైన కార్యక్రమాల్లో ఎక్కువ శాతం మనసు పెట్టి పనిచేసే విధంగా ముందుకు వెళ్ళాలి. విద్యార్థులకి విద్యాపరమైన విషయాల మీద అధిక శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కీలక అంశాల్లో అనుకోని ఘర్షణల వల్ల మానసిక ప్రశాంతత అనేది కొంతవరకు తగ్గే అవకాశం ఉన్న రీత్యా విద్యాపరమైన విషయాల్లో డిస్ట్రాక్షన్స్ రాకుండా, ఉపాసనలో అనుకోని అవాంతరాలు ఏర్పడకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. సమస్యల్ని అధిగమించడానికి గణేశుడి యొక్క ప్రార్థనలు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు అనేది కనబడుతుంది. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలు, విద్యాపరమైన విషయాల్లో కొన్ని ఇబ్బందులు లాంటివి ఉండే అవకాశం ఉన్నప్పటికీ దాన్ని మీ యొక్క తెలివితేటలతో సమయస్ఫూర్తితో అధిగమిస్తూ ముందుకు పెడతారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా అనుకున్న పని అనుకున్నట్టుగా సాధించడానికి అధిక శ్రమతో, అధిక కృషితో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు మాత్రం చక్కగా నెరవేరుస్తూ ముందుకు పెడతారు. వృషభ రాశి. అమ్మ వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? గృహ వాతావరణంలో సౌఖ్యం విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. తల్లి యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటారు. వృత్తిపరమైన విషయాల్లో, విద్యాపరమైన విషయాల్లో సరిసమానంగా దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడం, అలాగే రైటింగ్ స్కిల్స్ని, కమ్యూనికేషన్ని చక్కగా ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు. ఈ నేపథ్యంలో దూర ప్రయాణాలకి వృత్తిపరమైన విషయాల్లో మాత్రమే కాకుండా విద్యాపరంగా కూడా దూర ప్రదేశాలకు వెళ్ళడానికి, దూర ప్రదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి తగిన చర్చలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. మిథున రాశి. అమ్మ మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల విషయంలోనూ, అలాగే వ్యక్తుల యొక్క మైత్రి బంధాల విషయంలోనూ అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. ముఖ్యమైన అంశాలలో పడిన శ్రమకి తగిన ప్రతిఫలం అనేది లభించకపోవడం వల్ల కూడా కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం అనేది ఏర్పడడం, ఎంత శ్రమ పడ్డా శ్రమకి తగిన విధంగా ఆశించిన ఫలితాలు రావడంలో కొన్ని రకాలైన సమస్యలు మానసిక ప్రశాంతతని తగ్గించే వైనంలో ఇబ్బందులు పడే అవకాశాలు లాంటివి ఉన్నాయి కనుక ఆ రకమైన విషయాల్లో ఎదురవుతున్న సమస్యల్ని అధిగమిస్తూ పెద్దలతో వైరి లేకుండా ఉన్నత స్థాయి వ్యక్తులతో కార్యక్రమాలు నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళే విధానంలో తగిన విధంగా, ముఖ్యంగా మార్కెటింగ్ రంగంలో ఉండేవాళ్ళు, జర్నలిజంలో ఉండేవాళ్ళు కావచ్చు, అలాగే మెడికల్ ప్రొఫెషన్ మొదలైనవన్నీ కూడా తగిన విధంగా శ్రమతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ సహనంతో వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకునేప్పుడు సమయస్ఫూర్తిగా వ్యవహరించాలి. లాజికల్ థింకింగ్ మిస్ అవ్వకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి.